చెప్పి. ఎప్పుడు కంప్లీట్ అయిందండి మీది గ్రాడ్యుయేషన్? 2 years బ్యాక్. 2 years బ్యాక్ అయింది. 2 years బ్యాక్ అంటే ఆల్మోస్ట్ మరి 1 year అయిపోయింది, 2 years అయిపోయింది కదా మరి? అయిపోయింది. అయినా ఇంకా అవ్వలేదు మా ప్రాబ్లమ్ అంటే ఫైనాన్షియల్. ఓకే రైట్. అంటే చేస్తారా ఖచ్చితంగా మళ్ళీ పీజీ? చేద్దామని అనుకుంటున్నారు. అంటే గుంటూరు వెళ్ళి చదవాలి. అవును. ఓకే. అయితే ఇక్కడ ఇప్పుడు వచ్చేటప్పటికి పీజీ చేస్తారు. అంటే పీజీ చేసిన తర్వాత అంటే ఉంటది కదా, ఒక గోల్ ఉంటది కదా, జాబ్ చేయాలని చెప్పని ఉంటది, లేదంటే ఒక గ్రూప్స్ రాద్దాము, ఎగ్జామ్స్ రాద్దాం, ఇట్లా ఏమైనా ఉందా మీకు? అవన్నీ పక్కన పెడితే నాకు ఫస్ట్ దగ్గర నుంచి ఒక మంచి సింగర్ అవ్వాలని చెప్పి ఇది ఉంది నాకు. మీరు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఫస్ట్ దగ్గర నుంచి అంటే ఓకే స్టడీసే, కాకపోతే ఇది బాగుండింది ఇంట్రెస్ట్. 4. ఓకే. స్టడీస్ వద్దనుకుంటున్నారా? ఏమోనండి చెప్పలేము. చెప్పడం పర్లేదు, ఇంటర్వ్యూ చూసిన తర్వాత అనుకుంటారు మీ పేరెంట్స్. అందుకే అనుకుంటా. నో ప్రాబ్లం, ఏం కాదు, వాళ్ళకి తెలుసు కదా. నేను ఓపెన్ మొత్తం ఇంట్లో ఏం దాచుకోవడాలి అట్లా ఏమి ఉండదు, మొత్తం చెప్పేస్తా ఓపెన్. ఓకే రైట్. అయితే సింగర్ అవ్వాలని చెప్పాను అనుకుంటున్నాను. మరి గుంటూరులో అక్కడ మీ నడుగురులో కూర్చుంటే సింగర్ ఎలా అవుతారండి? అవ్వం కదండి, రావాలి సంగీతం నేర్చుకోవాలి. మరి సంగీతం నేర్చుకోవాలి, చాలా పనులు. ఫస్ట్ గురువు చూసుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మీరు కాలేజీకి వెళ్ళడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే ఎలాగా? మరి అడిగాను అంటున్నారు కదా సంగీతం నేర్చుకుంటాను. ఇది అయిపోతే చూడాలి, ఇంటర్వ్యూ అయిపోతేనా? ఇక్కడ నుంచి వెళ్తే ఫస్ట్ ఇంటికి వెళ్ళాక ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అంటే మీకు 50K వచ్చిన తర్వాత మీ వాళ్ళు ఒప్పుకున్నారు అనమాట. ఓకే పాడగలదు సింగర్ అయితే చెప్పరా? అంతేనా? అట్లేం లేదు, మామూలుగా వాళ్ళు కూడా ఉండలేరు ఫస్ట్ నేను ఇంట్లో లేకపోతే, అదొక మెయిన్ రీజన్. నేను ఉండలేను, వాళ్ళు ఉండలేరు. ఓకే అందుకని అంటున్నారా? కొంచెం చూసుకొని ఏదో ఒకటి మంచి స్టెప్ తీసుకోవాలి. సూపర్ అండి, ఇంటర్వ్యూ మొత్తం చాలా బాగా చేశారండి మీరు. థ్యాంక్స్ అండి. మీ స్టూడియో పిలిపించడాలు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు ఒక మంచి గురువుని చూసుకొని సంగీతం నేర్చుకుందాం అనుకుంటున్నారు అయితే? ఓకే. మీకు ఇన్స్టాలో ఎవరైనా సజెస్ట్ చేశారా ఏంటి అంటే ఇట్లా ఇంకా ఇంప్రూవ్ చేసుకోమా, లేదంటే ఇట్లా నేర్చుకో అని చెప్పని వెళ్ళమని చెప్పండి? ఇది మంచి స్టేజ్ కాదు అసలు, మీరు పాడే విధానాన్ని అంటే మీరు పాడే పాటలకి ఈ స్టేజ్ సరిపోదు, ఇంకా మంచిగా వెళ్ళండి అక్క అట్లా. చెప్పపోయారా ఇంటికాడ స్టేజ్ అయితే మా నాన్నగారు ఊరుకోరండి అని? ఇన్స్టా అనేది చాలా చిన్నది, మీరు పాడే విధానానికి ఇంకా కొంచెం మంచిగా వెళ్ళండి, సంగీతం సైడ్ నేర్చుకొని ఆడిషన్స్ కి వెళ్ళి టీవీ షోస్ లో కనపడండి అక్క అట్లా ఎంకరేజ్ చేశారు. అప్పుడు చెప్పాలి మీరు నా ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి ఇది, ఇక్కడ ఓకే అయినాక అక్కడికి వెళ్తారు అది చెప్పారు, అలాల్సిందే. ఓకే సూపర్. మీకు బాగా బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ లో? వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉందంట, ఆ మ్యాజిక్ నాకు కూడా తెలియదు. ఫస్ట్ చెప్పే కదా అన్నప్పుడు నాకు కూడా అదే అనిపించింది, ఒరిజినల్ సాంగ్ మర్చిపోతాను. నాకే తెలియని మ్యాజిక్ వీళ్ళందరికి ఎట్లా తెలుసా, అసలు ఏ ఉందా అని నాకు కూడా అర్థం కాలేదు. మీరు మీ వీడియోస్ చూడరేమో అయితే? చూస్తా, ఎందుకు మీ రీల్స్ మీరు చూడరేమో అయితే? చూస్తా అండి, రోజు చూసుకుంటా. మీమ్స్ కూడా వస్తా ఉంటాయి మీకు? వస్తుంటాయి. అంటే ఎట్లా షేర్ చేస్తుంటారు మీకు మీమ్స్? ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే అసలు మామూలుగా కాలేదుగా అది అని చెప్పి షేర్ చేస్తాను. ఓకే, ఎక్కడో ఉంది కార్నర్ అట్లేరు, ఏం లేదు వాళ్ళు అన్నది నేను చెప్తున్నా. ఓకే. అంటే స్కూల్లో ఎప్పుడు అల్లరి చేయలేదు మీరు? తక్కువ బెస్టీ అని చెప్పానుగా, మేమిద్దరమే. మీ బెస్టీ గారితోనే అనుకుంటా ఒక పాట ఏదో పాడతారు, అంటే చూసా, అంటే 2-3 సాంగ్స్ చూసాను, అందులో ఒకటి ఎప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎవరికైనా చిరాకు వస్తే ఏం చేస్తారు? ట్రై చేశాను నేను. అదే నేను మొత్తం వీడియోస్ మొత్తంలో కూడా అది ఒకటి నాకు కనిపించింది. ఎప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎవరికైనా ఎలా ఉంటుందో తెలియదు, నా రీజన్ అయితే ఇలా ఉంటుందని చెప్పి. ఎలా ఉంటదండి? I'm very sorry అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. I'm very sorry అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. ఓకే
సూపర్. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటండి? ఆవిడ వసుంధర. ఆవిడ కూడా ఇట్లానే పాడుతూ ఉంటారా? ఆవిడ కూడా అకౌంట్ ఏం లేదు, మీ అకౌంట్ లోకి వచ్చి పాడుతూ ఉంటారా? కలిసినప్పుడు పాడుతుంటా. ఇంటికి వచ్చినప్పుడు పాడుతూ ఉంటారా? ఓకే. ఎన్ని పాటల వరకు పాడారండి మీరు? నాకు తెలిసి నేను కొన్నే చూసాను అందులో. నేను పాడినవా? తను మీ కాంబినేషన్స్ ఒక 5 ఉంటాయి. ఆవిడ కూడా ఇప్పుడు సింగర్ అవుదాం అనుకుంటున్నారు లేదా? అంటే మాకు ఎక్కువ పాడేవాళ్ళు, తను ప్రాక్టీస్ చేయాలి, లిరిక్స్ గుర్తుండదు. ఒకటే చాలా కష్టం అయింది మాకు. ఇద్దరం కలిసినప్పుడు పాడడం పక్కన పెడితే ఒక సాంగ్ కి 1 గంట నుంచి 2 గంటలు టైం పట్టింది. దానికి లిరిక్స్ రావాలి కదా. నేనంటే ఇంకా నాకు ఎప్పుడు అదే పని కాబట్టి గుర్తొస్తాయి, వెంటనే గుర్తు పెట్టుకుంటా. తనకి కొంచెం ప్రాక్టీస్ అయ్యి నేర్చుకొని టైం పట్టింది. ఓకే, రైట్. అంటే ఇంటికాడ చిన్న చిన్న పిల్లలకి సంగీతం నేర్పడం నాకే రాదు, నేనే నేర్పుతా వాళ్ళకి. క్లాసెస్ అట్లా ఏమైనా చెప్తారా? లేదండి, నేనేం చెప్పను. అలా చెప్పరా? అంటే ట్యూషన్ లాగా అట్లా చెప్తూ సంగీతం క్లాసులు కూడా చెప్తా అని చెప్పని ఉంటది కదా, నేను చెప్పడానికి. అరే మీరు దాదాపు 250 పాటలు పాడారు మీరు. సంగీతం లేకుండా కదా, లేకుండా అన్ని పాటలు పాడారంటే మరి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి, ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. సో మీ దగ్గర నేర్చుకుంటే బెటర్ కదా, మీరు కొత్త కంటెంట్ క్రియేట్ చేశారు. లిరిక్స్ తో అదే మ్యూజిక్ తో పాడడం. ఒక మ్యూజిక్ ట్రాక్ తీసుకుంటున్నారు, ట్రాక్ తీసుకుని పాడుతున్నారు. అదే కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పి. కానీ భలే అండి మీరు, మంచిగా నాకు అదే అనిపిస్తూ ఉంటది. అరే నిజంగా భలే ఉంది ఆ ట్యూన్ నిజంగానే. అంటే వాళ్ళు కామెంట్స్ పెట్టినా గానీ అలా పెట్టారే గానీ నిజంగా అది ట్రూ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ నిజం, అది వాస్తవం. అది ఎన్నిసార్లు చెప్తుంటే నమ్మకం. ఓకే, రైట్. అయితే మీరు కొన్ని పాటలు ఏంటంటే ఫామ్ దగ్గర కూడా అక్కడ కూడా పాడుతూ ఉంటారు. ఒకటి చేసే అట్లా ట్రై చేద్దాం కొత్తగా. ఒకసారి ట్రై చేసిన పాట ఇప్పుడు మాకోసం ఒకసారి ట్రై చేయండి. కందిసేను వాడి కలదప్పిపోతుంటే కష్టం ఎంతో కలుగుతున్నది, పెసరా బొబ్బర సేను పసరెండిపోతుంటే ప్రాణమాగినట్టు ఉన్నది, పెసరా బొబ్బర సేను పసరెండిపోతుంటే ప్రాణమాగినట్టు ఉన్నది, పసిపిల్లలు తల్లి పాలకిచ్చినట్టు పోనస సేన్లన్నీ నీలకేడువ బట్టే సినుకమ్మ, సినుకమ్మ వాన చినుకమ్మ నేల చిన్న బోయే చూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీద నురావమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీద నురావమ్మ. సూపర్ అండి, మీరు అక్కడ బాగా ట్రై చేశారు, ఇక్కడ ఇంకా బాగా పాడారు. సూపర్ అండి. అయితే ఇక్కడ మీకు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? నాకైతే 2 బెస్టీస్. 2 బెస్ట్ ఫ్రెండ్స్. ఒక ఆమె మీకు కనపడింది ఇన్స్టాలో, ఇంకొక ఆమెకు పాడడం రాదు కానీ నేను పాడుతుంటే ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తుంది, జరీనా బేగం. ఓకే, జరీనా బేగం, రైట్. అయితే మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్? ఇంటర్ లో చెప్పండి. ఇంటర్ ఏంటంటే ఎంపీసీ, బైపీసీ? ఎంపీసీ. మ్యాథ్స్ రాదు కానీ ఎంపీసీ తీసుకో. ఓకే, ఎంపీసీ తీసుకో. బాగా ఇష్టమైన సబ్జెక్ట్? మ్యాథ్స్. అసలు లేదండి, దాకా తెచ్చుకోను. తప్పించుకోను, కష్టపడి ఆ రోజు మొత్తం కూర్చొనైనా మ్యాథ్స్ ప్రిపేర్ అయితే తప్ప తన్నుల దాకా లేదులే. ఓకే, ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? సంస్కృత, తెలుగు అవి బాగా ఇష్టం. సంస్కృత, తెలుగు. తెలుగు ఏమో 80 మార్క్స్ కి, సంస్కృత ఏమో 20 మార్క్స్ కి. 20గా ఇంటర్లో 100 మార్క్స్. ఇంటర్లో 100 మార్క్స్ అంటే 10th లో అంటున్నా. 10th లో 20 మార్క్స్ సంస్కృత. 10th లో మాకు తెలుగు ఉంది, సంస్కృత లేదు. ఓకే, నేను 6th క్లాస్ నుంచి సంస్కృత లేండి. ఓకే, అందుకని అట్లా 6th నుంచి మేము సంస్కృత మాది. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.